శ్రీ శివాయ గురవే నమ. వీరు తిరుపతి వెంకటకవి. వీరి పేర్లు దివాకర తిరుపతి శాస్త్రి 1871 1919 వరకు ఉన్నారు. చెల్లపల్లి వెంకట శాస్త్రి గారు 1870 నుంచి 1950 వరకు ఉన్నారు. గొప్ప అష్టావధాన శతావధాన కవులుగా ప్రసిద్ధి చెందారు. కింగ్ కవీంద్ర ఘంటా సంచాలకుగా ఉన్నాడు. బిరుదు అద్యతనాంతర కవిత ప్రపంచ నిర్మాతలు ఇద్దరు కూడా అని బిరుదు. ఇంకా రచించిన రచనలు పాండవోద్యోగ విజయాల నాటకం, బుద్ధ చరిత్ర, దేవీ భాగవతం, తర్వాత గీరతం అధిక్షేపాత్మకమైన కావ్యం, శ్రవణానందం, పాణిగృహీత, గుంటూరు సీమ, కామేశ్వరి శతకం, బాలరామాయణం, మధురారాక్షసం, కథలు గాథలు, వచన రచన, పల్లెటూళ్ళ పద్ధతులు, పల్లెటూళ్ళ యొక్క పట్టుదలలు, పద్ధతులు, ప్రహసనం. నవ్యపద్య కవిత్వానికి ఆద్యులు శ్రీ తిరుపతి వెంకట కవులు. విద్యాగంధం లేని పామరులకు కూడా అందరికీ అర్థమయ్యేటట్టుగా భారత పద్యాలను తిరుపతి వెంకట కవులు సొంతం చేసుకున్నారు. ఆర్ఎన్ఆర్ ఆంగ్లం రాసిన లైట్ ఆఫ్ ఏసియా తిరుపతి వెంకట బుద్ధ చరిత్రకు మూలం. సకలాంధ్ర ప్రజా హృదయాలను ఉర్రూతులగించిన తిరుపతి వెంకట కవులు నాటకం పాండవోద్యోగాలు. బావా ఎక్కువ వచ్చి తీవు చెల్లియో చెల్లకో జెండాపై ముందు అందరికీ తిరుపతి వెంకట పద్యాలు. ఇవన్నీ కూడా మనోహరమైనవే. తిరుపతి వెంకట గురించి గ్రాంధిక ముద్ర వెలిమి అసూక్ష్మగా పరిణితపడుతున్న వ్యవహారములకు పలుకుబడులను కావ్యములను యథేచ్ఛముగా ప్రయోగించారు. రాజాస్థాములకే పరిమితం అనుకున్నటువంటి కవిత్వ సంపదను రచకెక్కించారు అని నారాయణ రెడ్డి అన్నారు. పద్యాన్ని వ్యవహారికంగా శైలిలో రచించి నిరక్షరాస్యను కూడా తెలుగుదాన్ని హాయిగా పాడుకునే స్థాయికి కవిత్వాన్ని తీసుకెళ్ళిన ఘనత తిరుపతి వెంకట కవులకే దక్కుతుందన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. తిరుపతి వెంకట కవులలో మా పూర్వాంధ్ర కవి సుఖామణులో చివరివారని, నవ్యాంధ్ర కవులో మొదటివారని ఆయన నోరి నరసింహారావు అన్నారు. తిరుపతి వెంకట ప్రాచీన మార్గమును భరతవాక్యం, నవ్య మార్గము, నాంది వాక్యము వీరిలో శృతి గొప్పవని పిల్లమర్రి వెంకట హనుమంతరావు గారు అన్నారు. తొలి కవులకెల్లా కష్టపడి సూచిన ఎల్ల పద్యములు కడు సుఖంగాక చెరుకొని శుద్ధ మహామతయే నమో నమః విశ్వనాథంగా తిరుపతి వెంకటను ప్రశంసించారు. ఆద్యంతమైనటువంటి అద్యతనాంతర కవి సంప్రతి నిర్మాతను కాటూరి వెంకటేశ్వరరావుగా తిరుపతి వెంకటను ప్రశంసించారు. కవులకు మొన్నటి రూల్స్ను కట్టవడము అన్నటివి తిరుపతి వెంకట ప్రకటించారు. గుంటూరు సీమ అనే కావ్యం తిరుపతి వెంకట కవులకి గొప్పవారు కవులకి జరిగిన వివాద విశేషాలు గల రచన. చెల్లపల్లి వెంకటశాస్త్రి గారి బొబ్బిలి పట్టాభిషేకం రాశారు. చెల్లపల్లి వెంకటశాస్త్రి స్వీయ చరిత్రను జాతక చర్య అన్న పేరుతో రాశారు. సంస్థంలో రాజశేఖర రచించినటువంటి బాలరామాయణాన్ని ఆంధ్ర నాటకాన్ని తెలుగులో 10 అంకాలుగా కూడా తిరుపతి వెంకట కవులు అనువదించారు. సంస్థంలో విశాఖదత్తుని ముద్రారాక్షసం, శూద్రకుని ముచ్చగటిగా ఆ నిర్ణాయకు తిరుపతి వెంకట కవులను తెలుగులో రసవత్తరంగా అనువదించారని విమర్శకుల యొక్క ప్రశంస. తిరుపతి వెంకట కవులు రాసిన భారతను సంబంధించినటువంటి 6 స్వతంత్ర నాటకాలు రచించారు. అవి పాండవ విజయము, పాండవ ప్రహసనము, పాండవ జననము, పాండవ ప్రవాసము, పాండవ రాజసూయము, పాండవోద్యోగము, పాండవ విజయము, పాండవాశ్వమేధము. తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగం ఆ నాటకమే కురుక్షేత్ర నాటకంగా తెలుగు వాడవాడలా కూడా ప్రదర్శించింది. పౌరాణిక గ్రంథాలలో పాండవోద్యోగం తలమానికమైంది నాటకాలు.